This video is brought to you by AKS IAS. Hello aspirants, welcome to AKS IAS. So today we are going to see a video. ఇప్పటివరకు సివిల్ సర్వీసెస్ని తమ కెరియర్గా ఎంచుకుని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, కొత్తగా సివిల్ సర్వీసెస్ని తమ కెరియర్గా ఎంచుకోవాలి, తమ కెరియర్గా ఇది సాధించాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రకాల డౌట్స్ మీకు ఉండే అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్ అంటే అసలు ఈ సర్వీసెస్ ఏంటి, మనం ఎలా ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రకరకాల డౌట్స్ మీకు ఉంటాయి. సో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం, రైట్? సో యూ కెన్ సీ హియర్ యూపీఎస్సీ 2022 నోటిఫికేషన్, దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ అంటే అసలు ఈ సర్వీసెస్ అంటే ఏంటి, సివిల్ సర్వీసెస్ ఎందుకన్నాం మనం దీన్ని? ఎందుకంటే పీపుల్కి చేసేటువంటి సర్వీసెస్. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఈ సివిల్ సర్వీసెస్లో అంటే ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ ద్వారా పీపుల్కి మనం సర్వీస్ చేయబోతున్నాము ఆ సర్వీస్ అవన్నీ కూడా ఈ యూపీఎస్సీ త్రూ మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ త్రూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని యూపీఎస్సీ కంప్లీట్ చేస్తుంది, రైట్? ఫైన్. సో అయితే ముందు అసలు సివిల్ సర్వీసెస్లో సర్వీసెస్ ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, ఏమేం పోస్టులు ఉంటాయి, మనం కెరియర్ని ఎలా ఆప్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. అన్నిటికంటే క్రేజియస్ట్ సర్వీస్, చాలా సర్వీసెస్ ఉన్నాయి యూపీఎస్సీలో, కానీ అన్నిటికంటే క్రేజియస్ట్ సర్వీసెస్ మనం ఎప్పుడూ వింటూ ఉండేవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, రైట్? సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కాదు, ఇండియన్ ఫారెన్ సర్వీస్. దెన్ వాట్ అబౌట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్? దానికి యూపీఎస్సీ సెపరేట్గా ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్, రైట్? సో యూపీఎస్సీ ఐఎఫ్ఎస్కి సెపరేట్గా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మన నోటిఫికేషన్కి సంబంధించినంత వరకు ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్. సో ఈ మూడు క్రేజియస్ట్ సర్వీసెస్ కాకుండా ఇంకా ఏం సర్వీసెస్ ఉంటాయి అని మనం ఇప్పుడు చూద్దాం. ఈ సర్వీసెస్ని మనం గ్రూప్ ఏగా, గ్రూప్ బిగా మనం విభజించుకోవచ్చు. సో గ్రూప్ ఏలో కూడా కొన్ని సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్గా మనం ఫీల్ అవుతాం. దాంట్లో ముఖ్యమైనది ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఆఫ్టర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పీపుల్ ఆప్ట్ ఫర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, రైట్? సో ఇవి కాకుండా ఇంకా ఏం సర్వీసెస్ ఉంటాయి అంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, అట్లాగే ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, అలాగే ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇలా రకరకాల సర్వీసెస్ అన్నీ కూడా ఈ గ్రూప్ ఏలో భాగంగా ఉన్నాయి. సో ఇవి డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ పీపీటీ మీకు అక్కడ దొరుకుతుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ గో త్రూ ఇట్, రైట్? ఫైన్. సో గ్రూప్ బి సర్వీసెస్ అనుకున్నాం. ఆ గ్రూప్ బి సర్వీసెస్లో ఏమేమి ఉంటాయంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, అలాగే ఢిల్లీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దామన్ అండ్ డయూ, దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీస్, ఇలా యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీసెస్ అన్నీ కూడా గ్రూప్ బి సర్వీసెస్ కిందకు వస్తాయి. సో ఇప్పటి వరకు యాజ్ పర్ ద నోటిఫికేషన్ 2021-2022 నోటిఫికేషన్ల ప్రకారం ఏ సర్వీసులు అయితే సివిల్ సర్వీసెస్లో భాగంగా చూపిస్తున్నారో వాటిని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫైన్, సర్వీసెస్ ఏంటో మనకి తెలిసిపోయాయి. అయితే ఒక డౌట్ ఉంటుంది మనకి, యూజువల్గా డిజేబుల్డ్ పీపుల్కి బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకు అన్ని సర్వీసెస్కి వాళ్ళు ఎలిజిబులా అంటే కాదు. సో ఓన్లీ 16 సర్వీసెస్కే వాళ్ళు ఎలిజిబుల్. ఆ 16 సర్వీసెస్ వాళ్ళు ఎగ్జామ్ రాసి దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటకు రావచ్చు, రైట్? ఫైన్. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ మనం చెప్పుకుంటున్నాం. సివిల్ సర్వీసెస్ గురించి ఏం సర్వీసెస్ ఉన్నాయో చూసాం. అయితే మరి ఈ సర్వీసెస్కి అందరూ ఎలిజిబులేనా, మీరు నేను అందరూ ఎలిజిబులేనా, లేదా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ నేషనాలిటీ అండ్ సెకండ్ క్వాలిఫికేషన్. దాంట్లో మనకి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అండ్ ఏజ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ మనకి ఉంటాయి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనాలిటీ విషయానికి వస్తే ఇది ఇండియాలో జరిగేటువంటి పరీక్ష కాబట్టి ఆబ్వియస్లీ ఇండియన్ సిటిజన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యమైనటువంటి మూడు, ద క్రేజియస్ట్ మూడు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్కి మాత్రం
అప్లై చేసుకోవాలి అంటే పక్కాగా క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫైన్. అండ్ వాట్ అబౌట్ ద అదర్ సర్వీసెస్? మరి మిగిలిన వాటికి సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వక్కర్లేదా? సిటిజన్ ఆఫ్ ఇండియాతో పాటు కొన్ని దేశాల అభ్యర్థులు అప్లై చేసుకునేటువంటి సౌలభ్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది. మరి ఏమిటా దేశాలు? ఏ దేశాల వాళ్ళు మన సివిల్ సర్వీస్ రాయడానికి అర్హులు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా కానీ, లేదా సిటిజన్ ఆఫ్ నేపాల్ కానీ, లేదా సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ కానీ, లేదా టిబెట్ కానీ, ఇలాంటి దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులే. అండ్ అది కాకుండా ఎవరైనా ఇండియన్ ఆరిజిన్గా ఉండి పాకిస్తాన్ నుంచి కానీ, శ్రీలంక నుంచి కానీ, ఇలాంటి దేశాల నుంచి మైగ్రేట్ కాబడిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ని, అంటే ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీని కనుక మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళు కూడా, ఆ దేశాలకు చెందినటువంటి వాళ్ళు, మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్, ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. రైట్. సో నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనం చాలామంది ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాం, ఎంబీబీఎస్లు చేసిన వాళ్ళు ఉంటారు, అలా రకరకాల ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఉంటారు, సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు. మరి ఎవరు ఎలిజిబుల్? ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూపీఎస్సీ. దట్ మీన్స్ ఏదైనా నార్మల్గా డిగ్రీ కంప్లీట్ చేసినా, లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కంప్లీట్ చేసినా, యూజీసీ త్రూ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే డెఫినెట్గా మీరందరూ కూడా యూపీఎస్సీకి అర్హులే. రైట్. సో ఓన్లీ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ యూపీఎస్సీ రాయడానికి అర్హులే. ఎందుకు అంటే యూజువల్గా యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి కొంచెం అటు ఇటుగా ఎగ్జామ్ ఒక్కొక్కసారి అక్టోబర్లో బేస్డ్ ఆన్ కోవిడ్ కండిషన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యింది. కానీ యూజువల్గా యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎప్పుడూ పోస్ట్పోన్ కాదు. సో కాబట్టి యూజువల్గా ఎగ్జామ్ మేలో కానీ, జూన్ ఆ టైంలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఫైనల్ ఇయర్ రాసిన వాళ్ళు మార్చ్లో ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళ రిజల్ట్స్ జూలై కానీ ఆగస్టులో కానీ వచ్చేస్తాయి. సో బై దట్ టైం అన్నెసెసరీగా వాళ్ళకి ఒక ఇయర్ వేస్ట్ కాకుండా ఉండటం కోసం యూపీఎస్సీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాసేటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎందుకంటే నోటిఫికేషన్ మన ప్రతిదీ కూడా ఆగస్టు 1ని మనం దృష్టిలో పెట్టుకుంటాం కాబట్టి అప్పటికల్లా వీళ్ళ డిగ్రీ రిజల్ట్ వచ్చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే యూపీఎస్సీ ఈ సౌలభ్యాన్ని ఇస్తుంది. రైట్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ మెయిన్స్ మనం డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో దట్ ఈస్ ద క్రైటీరియా. ఇక అందరికీ తెలుసు, సో డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా మీరంతా కూడా ఎలిజిబులే కాబట్టి యూ క్యాన్ అప్లై ఇమీడియట్లీ. రైట్. ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎంత ఏజ్ వాళ్ళు రాయొచ్చు? మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్. మినిమం ఏజ్ ఏంటి? 21 ఇయర్స్. ఎవరికైనా 21 సంవత్సరాలు వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అర్హులే. అండ్ ఎప్పటి వరకు రాయొచ్చు? మనం జనరల్ కేటగిరీని దృష్టిలో పెట్టుకొని ఈ ఏజ్ రిలాక్సేషన్, ఈ ఏజ్ గురించి చెప్తున్నాం. క్వాలిఫికేషన్ ఆఫ్ ఏజ్. సో మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 32 ఇయర్స్. ఈ మినిమం ఏజ్ అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. వాళ్ళు జనరల్ కేటగిరీ అయినా, రిజర్వ్డ్ కేటగిరీ అయినా, ఎవరైనా 21 ఇయర్స్ వచ్చి మినిమం ఏజ్ ఉండాలి. అండ్ వెన్ వి కమ్ టు ద మ్యాక్సిమం ఏజ్ ఇన్ కేస్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి 32 సంవత్సరాలు is the maximum age limit. That too as on 1st August, నేను ఇది 2021 నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను, as on 1st August 2000. అదే ఇప్పుడు 2022 నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే as on 1st August 2021 వరకు మనకి 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. ఒకవేళ 1st ఆగస్ట్కి అంటే మీకు 32 కంప్లీట్ అయిపోయి ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 33rd ఇయర్ దెన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద ఎగ్జామినేషన్. అంటే 1st ఆగస్ట్కి ఈ సంవత్సరం అప్లై చేసుకునే వాళ్ళు 1st ఆగస్ట్ 2021కి మీకు 32 ఇయర్స్ దాటకూడదు. రైట్. సో ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఫైన్. సో మరి ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటి? మన రాజ్యాంగం మనకి రిజర్వేషన్ని కల్పించింది. కొన్ని బ్యాక్వర్డ్ పీపుల్ అంటే సోషల్లీ కావచ్చు, ఎకనామికల్లీ కావచ్చు, బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి కొంతమందికి రిజర్వేషన్ని కల్పించింది. సో దాన్ని బేస్ చేసుకునే ఏజ్ని రిలాక్సేషన్ చేయడం అనేది జరిగింది.
సో ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే మనకి 5 years ప్లస్ 5 32 ప్లస్ 5 37 years అంటే ఒక 5 సంవత్సరాల వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఓబీసీ ప్లస్ 3 అంటే 32 ప్లస్ 3 35 years. ఎస్సీ ఎస్టీలకి యాజ్ ఐ సెడ్ 32 ప్లస్ 5 37 years. మరి వీళ్ళు కాకుండా ఇంకెవరికైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే డిఫెన్స్ సర్వీసెస్ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఆ డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేసే వాళ్లకు అంటే వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ డిఫెన్స్ ఆపరేషన్స్లో వాళ్ళు డిజేబుల్ అయిపోయి ఉంటే వాళ్లకు కూడా ఒక 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 35 సంవత్సరాలు వచ్చే వరకు ఎగ్జామ్ని రాయొచ్చు, రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్లకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీస్ లాగానే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ప్లస్ 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 37 సంవత్సరాలు వచ్చే వరకు యూపీఎస్సీకి రాసుకోవడానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఎలిజిబుల్, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు ద బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఈ కేటగిరీకి మాత్రం అందరికంటే ఎక్కువ సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. దట్ ఈస్ 10 years. అంటే జనరల్ కేటగిరీకి 32 అయితే ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 32 ప్లస్ 10 అంటే 42 years వచ్చే వరకు వాళ్ళు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని రాయొచ్చు, సక్సెస్ సాధించి సివిల్ సర్వెంట్గా మారచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏజ్ రిలాక్సేషన్, రైట్? సో ఏజ్ రిలాక్సేషన్లో కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి మనకి. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు. ఓబీసీ వాళ్లకు రిజర్వేషన్ ఎవరికి అప్లై అవుతుంది? క్రీమీ నాన్ క్రీమీ లేయర్స్ అని 2 layers ఉన్నాయి. మరి క్రీమీ నాన్ క్రీమీ లేయర్స్కు అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు నార్మల్గానే రిజర్వేషన్ అప్లై అవుతుందా అంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, దట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అది ప్రొడ్యూస్ చేసినట్లయితే వాళ్లకు రిజర్వేషన్ అప్లై అవుతుంది, రిలాక్సేషన్ అప్లై అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద చేంజ్ ఆఫ్ కేటగిరీ, ఇంకా ఈ మధ్య ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు కూడా ఈ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఈ క్రైటీరియాని ప్రూవ్ చేసుకుంటూ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేస్తే వాళ్లకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం ఉంది, రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు చేంజ్ ఆఫ్ కేటగిరీ మనలో చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీకి చెందిన వాడిని లేదా చెందినదానను, సో నేను ఎస్టీ కేటగిరీలోకి నేను చేంజ్ అవ్వచ్చా, లేకపోతే ఓసీ నుంచి నేను ఎస్సీకి మారొచ్చా, ఎస్సీగా ఉన్న మనిషి నేను ఓసీగా నేను అప్లై చేసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వస్తాయి. అయితే ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీ నుంచి జనరల్కి లేదా ఒక రిజర్వ్డ్ కేటగిరీ నుంచి ఇంకో రిజర్వ్డ్ కేటగిరీలోకి చేంజ్ అలో చేయడం కుదరదు, నో చేంజ్. ఓకే, మరి ఒక ఎస్సీ అభ్యర్థి కానీ ఎస్టీ అభ్యర్థి కానీ ఓబీసీ అభ్యర్థి కానీ తన మెరిట్ ఆధారంగా మాత్రమే ఓసీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాడే కానీ ఓసీలకు సపరేట్గా చేసినటువంటి పోస్ట్కి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇఫ్ ఎట్ ఆల్ దే కమ్ అంటే వాళ్ళకి మెరిట్ వస్తే, అందరికంటే మెరిట్ వస్తే ఆ మెరిట్ బేసిస్గా మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ మనం ఓన్గా అప్లికేషన్లో చేంజ్ చేసుకోవడానికి మాత్రం వీలు కాదు. ఒకవేళ మనం ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉంటే మనం అలా చేయడానికి వీలు కాదు, రైట్? ఇక నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విషయానికి వస్తే మనకి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఒక్క అటెంప్ట్ చాలు కదా. ఎనీవేస్ బట్ స్టిల్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎవరికి ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే జనరల్ కేటగిరీని మనం తీసుకుంటే 6 attempts ఉంటాయి, టోటల్ 6 attempts. ఈ 6 attemptsలో వాళ్ళు ఈజీగా 6 times వాళ్ళు యూపీఎస్సీ రాయడానికి సివిల్ సర్వీసెస్ రాయడానికి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు ఈజీగా సక్సెస్ని సాధించవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఇంకొక 3 attempts ఎక్కువ ఉంటాయి, అంటే టోటల్ 9 attempts వాళ్లకు ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్లకు, రైట్, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్లకు 9 attempts ఉంటాయి. ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉండి వీళ్ళు ఎస్సీ ఎస్టీలు అయ్యి ఉంటే వాళ్ళకైతే అన్లిమిటెడ్, రైట్?
ఒకవేళ ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయి ఉంటే వాళ్లకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఇక నార్మల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళందరికీ కూడా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. అటెంప్ట్స్లో లిమిటేషన్ ఏమీ లేదు. ఎన్నిసార్లు అయినా వాళ్ళు వాళ్ళ ఏజ్ వరకు, అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఏజ్ రిలాక్సేషన్ వరకు 21 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు. సో దెర్ ఈస్ నో limitation on the attempts in case of SC or ST candidates, right? So next, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి అనే కాన్సెప్ట్కి వస్తే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఎవరికి ఉన్నాయి? ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ సాధించిన వాళ్ళు మరలా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఆల్రెడీ హైయెస్ట్ సర్వీస్ సాధించేశారు కదా. ఐఏఎస్ ఐఎఫ్ఎస్ దే హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ ద టార్గెట్. మళ్ళీ అది రాయటంలో అర్థం లేదు. అందుకని యూపీఎస్సీ వాళ్ళు ఆ ఫెసిలిటీ మళ్ళీ ఇవ్వలేదు. చాలామంది ఏంటంటే ఎందుకు మళ్ళీ రాయాలనుకుంటారంటే మేబీ అంటే ఎక్కడో రాష్ట్రంలో క్యాడర్ కోసం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ క్యాడర్ వచ్చింది, లేదు వాళ్ళకి ఇష్టం లేదు, వేరే ఏదో స్టేట్ క్యాడర్ కావాలి, సో మళ్ళీ రాసుకుందాం అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఉండొచ్చు చాలామందికి. బట్ అది యూపీఎస్సీ అలౌ చేయదు. సో ఒక్కసారి ఐఏఎస్ ఐఎఫ్ఎస్కి వస్తే కనుక, ఇక్కడ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ అండి, వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఒకవేళ వీళ్లకు అపాయింట్మెంట్ వచ్చినా మెయిన్స్ రాయడానికి అర్హులు కాదు. మెయిన్స్ కూడా రాసిన తర్వాత వీళ్ళకి అపాయింట్మెంట్ వచ్చినా కూడా మరలా ఇంటర్వ్యూ చేయడానికి ఆ తర్వాత మెయిన్స్ రిజల్ట్ కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకోరు. దట్ మీన్స్ ఒక్కసారి మీరు ఐఏఎస్ ఐఎఫ్ఎస్గా మీరు సెలెక్ట్ అయితే దట్స్ ఇట్, ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. రైట్? క్లియర్? ఫైన్. ఇక మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్. కొన్ని పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ ఉంది, దానికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవసరం ఉంటుంది. ఇంత హైట్ ఉండాలి, చెస్ట్ కొలతలు కొన్ని, అలాంటివన్నీ కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పబడి ఉంటుంది. యూ కెన్ గో త్రూ దాట్ యాజ్ పర్ ద రిక్వైర్డ్, అంటే యూపీఎస్సీ రిక్వైర్డ్ ఏవైతే స్టాండర్డ్స్ అది కావాలంటుందో ఆ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు ఆయా పోస్టులకి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, సక్సెస్ను సాధించవచ్చు. రైట్? సో ఇక నెక్స్ట్ వచ్చే వరకు ఫీ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. యూజువల్గా 100 రూపాయలు మనం కట్టాల్సినటువంటి ఫీజు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి మనం అప్లై చేసుకోవడానికి గాను 100 రూపాయలు కడితే సరిపోతుంది. సో అయితే ఈ 100 రూపాయలు కూడా కొంతమందికి ఎక్సెంప్షన్, ఎస్పెషల్లీ లేడీస్, ఫిమేల్ పీపుల్. గవర్నమెంట్ వాంట్ టు ఎంకరేజ్ ఫిమేల్ క్యాండిడేట్స్. సో అందుకని ఈ ఫీ కూడా పెట్టలేదు. ఫైన్. వాళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ అలాగే బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేమెంట్ అంటే 100 రూపీస్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కట్టాలి. రైట్? ఇక అప్లై ఎలా చేయాలి అంటే యూపీఎస్సీలో మనకి అప్లికేషన్ చేయడానికి upsconline.nic.in ఇది సైట్. ఓకే, సో ఈ సైట్లోకి వెళ్ళి మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లై ఎలా చేయాలి, దానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఈ సైట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అయితే ఈ అప్లై చేసేటప్పుడు యూజువల్గా మనం సింగిల్ అప్లికేషన్నే మనం పంపించాలి. అలా కాకుండా మనం అప్లై చేసేటప్పుడు కొన్ని సిల్లీ మిస్టేక్స్ మనం చేస్తాం. రైట్? ఏదైనా ఇయర్ తప్పు పెట్టడం కానీ, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా రాయడం కానీ, నేమ్లో ఏదైనా ఒక లెటర్ తప్పు పోవడం, ఇలాంటివి ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో అప్లికేషన్ని మనం పంపిస్తాం. అలాగా మల్టిపుల్ అప్లికేషన్స్ పంపించిన వాళ్ళు యూజువల్గా సింగిల్ అప్లికేషనే పంపించాలి. అలా కాకుండా అనివార్య పరిస్థితుల్లో మల్టీ అప్లికేషన్స్ మీరు పంపించి ఉండుంటే కనుక హైయెస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉంటుందో మాత్రమే యూపీఎస్సీ అప్లికేషన్గా తీసుకుంటుంది. దానికి ముందు పంపించినవన్నీ కూడా అది తీసుకోదు. సో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ ఉన్నటువంటి అప్లికేషన్నే అది కన్సిడర్ చేస్తుంది.
సో ఆ అప్లికేషన్లో ఎవ్రీథింగ్ క్లియర్ అండ్ క్లారిటీగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, రైట్? అండ్ దెన్ ఇది కాకుండా చాలామంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు యూపీఎస్సీకి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మేము యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అప్లై చేస్తున్నాము అని ఒక అండర్టేకింగ్ని వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఆఫీస్కి కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి కానీ ఇవ్వాలి, రైట్? సో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జస్ట్ అండర్టేకింగ్ ఇస్తే సరిపోతుంది. లెటర్స్ ఏవి కూడా అంటే వాళ్ళ నుంచి అనుమతి పత్రం లాగా సర్టిఫికేట్ లాగా ఏది అవసరం లేదు. ఓన్లీ యూ హ్యావ్ టు గివ్ అన్ అండర్టేకింగ్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ సో కాల్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ దిస్ ఇయర్. దట్స్ ఇట్. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ రైటింగ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రైట్? ఇక బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్లో కూడా ముఖ్యంగా బ్లైండ్నెస్, లోకోమోటార్ డిజబిలిటీ, అలాగే సెరిబ్రల్ పాల్సీ, ఈ 3 ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా స్క్రైబ్ని యూపీఎస్సీ ప్రొవైడ్ చేస్తుంది. స్క్రైబ్ అంటే ఏంటి? మన బదులుగా, ఎందుకంటే వాళ్ళు బ్లైండ్, వాళ్ళు క్వశ్చన్ పేపర్ చదువుకుని రాసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వీళ్ళకు ఒక స్క్రైబ్ అంటే వీళ్ళు చెప్తూ ఉంటారు, పక్కన కూర్చుని వేరే వాళ్ళు రాస్తూ ఉంటారు. అలా రాసే వాళ్ళని మనం స్క్రైబ్ అంటాం, రైట్? సో అలాంటి వాళ్ళను యూపీఎస్సీ ఎప్పుడు పర్మిట్ చేస్తుంది. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి, లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, సెరిబ్రల్ పాల్సీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గానే స్క్రైబ్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి మిగిలిన బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే అదర్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళు ఈ మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ కానీ, సివిల్ సర్జన్ నుంచి కానీ, మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ అ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ని తీసుకురావాలి. లైక్ మేము ఎగ్జామ్ రాయడానికి కష్టంగా ఉంది, మేము రాయలేకపోతున్నాము, ఇతనికి సో కాల్డ్ అభ్యర్థికి ఒక స్క్రైబ్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక సర్టిఫికేట్ని కనుక ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా మనం స్క్రైబ్ని పెట్టుకోవచ్చు. అది మనంతటా మనమైనా, మనకు తెలిసిన స్క్రైబ్ని అయినా పెట్టుకోవచ్చు, లేదా యూపీఎస్సీ అయినా కూడా ప్రొవైడ్ చేస్తుంది, రైట్? ఇక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే మెయిన్స్లో, ప్రిలిమ్స్ ఆబ్వియస్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మనకు తెలిసి 2 లాంగ్వేజెస్లోనే ప్రిలిమ్స్ పేపర్ ఉంటుంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయండి ఇక్కడ. మీడియం ఆఫ్ అంటే లాంగ్వేజ్ మనం ఏది చూస్ చేసుకోవాలి? చాలామంది ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లకు తెలుగులో రాయాలనిపిస్తుంది. కొంతమందికి ఒక పేపర్ తెలుగులో రాసి ఇంకొక పేపర్ ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, ఇంకొక పేపర్ తెలుగులో ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, తెలుగులో రాయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎకానమీ విషయానికి వస్తే అగైన్ వీ వాంట్ టు యూస్ ఇంగ్లీష్. సో ఇలాగా మనం రాయొచ్చా రాయకూడదా ఇలాంటి మీమాంసలు అందరికీ ఉంటాయి. కానీ మీరు ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని పేపర్లు అదే లాంగ్వేజ్లో మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ తెలుగు, యూ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఇన్ తెలుగు, రైట్? అదర్ దాన్ దట్ మనకి ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్ ఉంది, అది మనం తెలుగులో రాయలేము, ఓకే? సో మామూలుగా యూపీఎస్సీ ఎగ్జామ్కి మెరిట్కి కన్సిడర్ చేసే అన్ని పేపర్లు మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీరు అప్లికేషన్లో ఆప్ట్ చేస్తారో అదే లాంగ్వేజ్లో రాయాలి. తర్వాత మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి సస్సేమిరా కుదరదు, యూపీఎస్సీ పర్మిట్ చేయదు. ఇస్ ఇట్ క్లియర్? సో ఆల్ ద పేపర్స్ యూ షుడ్ రైట్ ఇన్ వన్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ యూ చోస్, ఫైన్. ఇక అప్లై చేసేటప్పుడు, ప్రిలిమ్స్కి అప్లై చేసేటప్పుడు చాలామందికి సర్టిఫికేట్స్ని పంపించేసేయాలి, అప్లోడ్ చేసేయాలి యూపీఎస్సీకి అని అనుకుంటూ ఉంటారు. బట్ దెర్ ఈజ్ నో నెసెసిటీ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్లు రిలేటెడ్ టు ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ ఎట్సెట్రా ఎటువంటి సర్టిఫికేట్స్ మనం యూపీఎస్కి పంపించాల్సిన అవసరం కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. మరి ఎప్పుడు వెరిఫై చేస్తారు, ఎప్పుడు అవసరం ఉంటుంది? మెయిన్ ఎగ్జామ్ అప్పుడు అవసరం ఉంటుంది. అప్పుడు వాళ్ళు అప్లోడ్ చేయమంటారు, యూపీఎస్సీ అప్లోడ్ చేయమంటుంది, మనం అప్లోడ్ చేస్తాం. సో అంటిల్ దెన్ దెర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ ఎనీ సర్టిఫికేట్స్ త్రూ పోస్ట్ ఆర్ దెర్ ఈజ్ నో నీడ్ టు అప్లోడ్ ఎనీ సర్టిఫికేట్ వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇక
యూజువల్గా మనకి ఎదురయ్యే సమస్య ఏంటి? ఈ అడ్మిట్ కార్డ్ మనకి ఇన్ టైంలో రాకపోవడం, రైట్? 3 వీక్స్ ముందు, ఎగ్జామ్కి 3 వీక్స్ ముందు యూపీఎస్సి ఈ అడ్మిట్ కార్డ్స్ను సో కాల్డ్ సైట్లో ఉంచుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు పోస్ట్లో వచ్చేవి, కానీ ఇప్పుడు సైట్లో మాత్రమే ఉంచుతోంది. సో ఈ అడ్మిట్ కార్డ్స్ టైంకి అప్లోడ్ కాకపోవడము యూజువల్గా అది జరగదు, బట్ స్టిల్ కొంతమందికి ఆ ప్రాబ్లం రావచ్చు. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎగ్జామ్కి ముందు 3 వీక్స్కి ముందు మీరు యూపీఎస్సీని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీ ఈ అడ్మిట్ కార్డ్ రాలేదని వాళ్ళతోటి మీరు కాంటాక్ట్ చేసి అది వచ్చేలాగా మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు కాంటాక్ట్ అయినా కూడా ఈ అడ్మిట్ కార్డ్ మీకు రాలేదు, మరి ఏం చేయాలి? ఏం చేయడానికి లేదు. యు ఆర్ ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఒకవేళ ఈ అడ్మిట్ కార్డ్ లేకపోతే మీరు యూపీఎస్సీకి వెళ్ళడమో లేకపోతే అలాంటిది ఏదో మీరే నిర్ణయం తీసుకోవాలి, కానీ యూపీఎస్సీ ఏమీ చేయదు ఈ విషయంలో, రైట్? సో 3 వీక్స్ ముందు మీ ఈ అడ్మిట్ కార్డ్ రాకపోతే అంటే అప్లోడ్ లేకపోతే ఇమ్మీడియట్గా మీరు యూపీఎస్సీని కాంటాక్ట్ చేయడం, ఇన్ పర్సన్ కానీ లేకపోతే అంటే నార్మల్గా ఫోన్లో పని అవ్వకపోతే ఇన్ పర్సన్, మీరు ఇయర్ వేస్ట్ కాకూడదు అనుకుంటే ఇన్ పర్సన్ మీరు వెళ్ళి కాంటాక్ట్ చేసుకుని మీ ఈ అడ్మిట్ కార్డ్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ ఆల్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్స్. యూపీఎస్సీ ఈజ్ నాట్, అంటే అది ఎప్పుడు కూడా యూపీఎస్సీకి సంబంధం ఏమీ లేదు, రైట్? సో మీరు కాంటాక్ట్ చేయడానికి ఎలా అంటే యూపీఎస్సీ ఆ నోటిఫికేషన్లో, సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లో కొన్ని ఫోన్ నెంబర్స్ ఇచ్చింది, రిఫరెన్స్ ఫోన్ నెంబర్స్. మీరు ఆ ఫోన్ నెంబర్స్ త్రూ మీరు కాంటాక్ట్ చేయొచ్చు కమిషన్ని. మీకు ఆ ఫోన్ నెంబర్స్ కావాలి అంటే మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఈ పీపీటీ దొరుకుతుంది. లేదంటే మీరు యూపీఎస్సీ నోటిఫికేషన్ని క్షుణ్ణంగా చదివితే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఒక ప్లేస్లో మీకు ఇది దొరుకుతుంది, రైట్? ఈ నంబర్స్ మీకు ఈజీగా అవైలబుల్ ఉంటాయి, రైట్? ఫైన్. సో ఇలా మనం కరెస్పాండెన్స్ చేయొచ్చు. ఒకవేళ నార్మల్గా మనం ఫోన్లో కరెస్పాండెన్స్ చేసి లేదా వాళ్ళు మెయిల్ పంపించమన్నారు అనుకోండి, ఏ డీటెయిల్స్ ఇవ్వాలి యూపీఎస్సీకి అంటే ఫస్ట్ థింగ్ మీరు మీ ఏజ్ రిలేటెడ్ కానీ మీ నేమ్, అలాగే ముఖ్యంగా మీరు పే చేసినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అంటే పేమెంట్ రిసిప్ట్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేమ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో తద్వారా మీకు ఈ అడ్మిట్ కార్డ్ ఇన్ టైం మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది, రైట్? సో అలా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఫైన్. ఇక అప్లికేషన్ మీరు అప్లై చేసుకుని మాకొద్దు ఈ సంవత్సరం మేము ఎగ్జామ్ రాయం అని అసలు ఈ ఎగ్జామ్ మేము రాయకూడదు అనుకుంటే యూ క్యాన్ విత్డ్రా యువర్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2022 నోటిఫికేషన్ మీరు అప్లై చేసి మాకొద్దు మేము విత్డ్రా చేసుకోవాలి అప్లికేషన్ అనుకుంటే దానికి ఒక పర్టికులర్ టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నోటిఫికేషన్ అయితే కనుక మీరు మార్చ్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు మధ్యలో మీరు మీ అప్లికేషన్స్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. I hope many things are clear in this video. If you have any doubts and ఇంకా మీకు ఏమైనా వీటి విషయాల మీద ఇంకేమైనా కావాలి అనుకుంటే మీరు ఈ పీపీటీని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్? సో దానికి మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ని మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఈ పీపీటీ దొరుకుతుంది, రైట్? సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఫైన్. This video is brought to you by AKSIAS.